ఛా, ఏంట్రా బాబాయ్ అంత స్ట్రెస్ అవుతున్నావు? రే, ఈ కాంపిటేటివ్ మార్కెట్ గురించి నీకు తెలిసిందే కదా. ఇక్కడ స్టాండ్అవుట్ అవ్వడం చాలా కష్టం బాబు. సస్టైనబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, క్వాలిటీ ఇష్యూస్. ఐ డోంట్ నో ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు. అవునరా బాబు, చాలా కష్టం ఈ కాంపిటేటివ్ మార్కెట్లో. బట్ నువ్వు రీసెంట్గా ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్ గురించి విన్నావా? అవునా, ఏ ఇనిషియేటివ్ అది? దాన్నే జెడ్డిడి సర్టిఫికేట్ అంటారా. అంటే సింపుల్గా జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ రా. జీరో డిఫెక్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, జీరో ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. సరే, బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ రా. ఇది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీ బిజినెస్లో ఉన్న కొన్ని పారామీటర్స్ని అయితే యాక్సెస్ చేస్తుంది. లైక్ క్వాలిటీ, సేఫ్టీ, ఎనర్జీ, క్లీన్లీనెస్, అలాగే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ని అయితే యాక్సెస్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే నీకు గ్లోబల్ విజిబిలిటీ ఇచ్చి వరల్డ్ వైడ్ వెండర్ లిస్ట్లో నీ పేరుని అయితే యాడ్ చేస్తుంది. ఓ, దీనిలో ఉన్న బెనిఫిట్స్ గురించి నాకు కొంచెం చెప్పా. ఈ కాస్ట్ ఆఫ్ సర్టిఫికేట్లో నీకు ఏమేమి వస్తాయో చెప్తాను నేను. నీకు ఫైనాన్షియల్ సబ్సిడీ అప్ టు 80% వస్తుంది. అది నీ ఎంఎస్ఎంఈ స్ట్రక్చర్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే నువ్వు ఉమెన్ ఓన్ బిజినెస్ అయితే నీకు అడిషనల్ 10% సబ్సిడీ వస్తుంది. లేదా నీ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, నీకు అడిషనల్గా 5% సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. వావ్, ఇంకేమైనా ఉందా? అఫ్ కోర్స్ రా, నీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అలాగే ట్యాక్స్ బ్రేక్స్ ఉంటాయి కదా, అందులో నీకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. బట్ నేను ఎలా సర్టిఫై అవుతాను? దీన్ని నువ్వు ఎంఎస్ఎంఈ వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవచ్చురా. అండ్ నీ పెర్ఫార్మెన్స్ బేస్ మీద నీకు బ్రోంజ్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ సర్టిఫికేషన్ అయితే ఇస్తుంటారు. సో బెటర్ విజిబిలిటీ ఉంటుంది, మార్కెట్ ట్రస్ట్ ఉంటుంది, అలాగే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ.